మహిమపరచుకున్నాం. నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఒక్కసారి, నాతో హల్లెలూయా. ప్రభు ఒక చక్కని మాటలు మనకు ముందుగా పరిచయం చేశారు. మన నాలుకని భద్రం చేసుకోవాలి. అది జిగటి ఊబుల నుండి, దొంగ ఊబుల నుండి నిన్ను నీవు రక్షించుకొనుటకు ఉత్తమమైన మార్గము అని చెప్పి దేవుని యొక్క లేఖనం ద్వారా మనందరం కూడా ఇప్పటిదాకా దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి తల్లి గారు అందరితో కూడా మాట్లాడుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగుతో ఏమేమి పనులు చేయొచ్చో తెలుసండి మీకు? తిట్టొచ్చు, పొగడొచ్చు, ఇంకా జీవపడమైన మాటలు, మనిషి ముందు మనిషి మాటలు మాట్లాడి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మనసులో కూడా అనుకోవచ్చు. అందుకే దేవుడు ఒక మాట సెలవిస్తాడు. ఏమాటంటే, హృదయం నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడేదంట? నా లోపల కోపం ఉంది అనుకోండి, నా లోపల ఏం మాట్లాడుతుంది? ఎంత కంట్రోల్ చేసుకున్నా కోపంతోనే మాట్లాడతారు కదా. నా లోపల ప్రేమ ఉంది అనుకోండి, దేవుడి యొక్క ప్రేమను వెల్లడించాలి, దేవుడి యొక్క మాటలతో నా హృదయం నిండిపోయింది అనుకోండి, నేను ఏం చెప్తాను చెప్పండి? తల్లిగారి మందికి ఒక మాట చెప్పారు. 4 days ముందుగానే ఇంటికి రమ్మని చెప్పారంట. ఏం చేయడానికి తెలుసా? దేవుడి మాటలు చెప్పడానికి, దేవుడి యొక్క సువార్తని తన హృదయంలో నాటపడటానికి, తనలోని ఆత్మైన ఉద్యోగాన్ని చూడాలని చెప్పి తల్లిగారు 4 days ముందుగా తన గృహానికి పిలిపించుకొని, నేను అనుకుంటున్నాను దేవుడి మాటలు ఖచ్చితంగా ఈ దినం వారికి చెప్తానే ఉన్నారు, చెప్పే ఉంటారు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన జీవితంలో ఎప్పుడైనా పిలిపించుకుంటామా? పక్కనున్న పిల్లలతోనే మాట్లాడుకోవాలి దేవుడి మాటలు. పక్కనున్న పిల్లలకే మన దేవుడి మాటలు చెప్పుకోలేని స్థితిలో చాలా మంది ఉండిపోయారండి. పక్కనున్న వాళ్ళు కూడా అంటూ ఉంటారు. ఒకసారి చెప్పండి, పక్కనున్న వాక్యం జాగ్రత్తగా వినమని చెప్పండి. చెప్పారండి? సరే, నిద్రపోతున్నారు అనుకోండి, ఎవరికైనా బాధ్యత ఎవరు చెప్పండి, జాగ్రత్తగా ఉండమని చెప్పి నువ్వు చెప్పావు. ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంటే నువ్వేం చేయాలి చెప్పు? సేవకుడు ఒకరిదే కాదు, కానీ వాక్యం జాగ్రత్తగా వినమని చెప్పి లేపే బాధ్యత పక్కన కూర్చున్న వాళ్ళు ఇప్పటి నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న క్లుప్త వాక్య సందేశం మనందరూ కూడా వెళ్దామండి. తల్లి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా విషయాలు మనకు ప్రస్తావించి మాట్లాడారు. ప్రార్థన గురించి, ప్రార్థన చేస్తే ప్రతిదానికి కూడా దేవుడు కార్యాన్ని సఫలం చేస్తాడు, ప్రార్థన ద్వారా ఆత్మను మనకు దేవుడు విజయాన్ని చేకూర్చాడని చెప్పి, నోవాహు ఏ విధంగా అయితే ఆత్మలో తన కుటుంబాన్ని నడిపించుకున్నాడో, ఈ ఆత్మీయ సంబంధమైన కుటుంబాన్ని బట్టి కూడా దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం అందరూ కూడా పవర్ ఆఫ్ ప్రేయర్ గురించి, అంటే ప్రార్థనా శక్తి ఎలా పొందుకోవాలి అనే ఒక చిన్న సందేశం అందరూ కూడా విందామండి. మరి ఎంతమంది పొందుకున్నారు నాకు తెలియదు. ఈ రోజున ఎవరెవరు కావాలో తెలుసా ప్రార్థనా శక్తి? కూర్చున్న పిల్లలకు అవసరం లేదంటే కూర్చున్న పెద్దవాళ్ళకి అవసరం, ప్రతి ఒక్కరు కూడా కావాలి. చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు, నిలబడి చెప్తున్న సేవకుడి దగ్గర నుంచి వెనకాల చైర్లో కూర్చున్నటువంటి తల్లుల వరకు కూడా అందరూ కూడా ప్రార్థనా శక్తిని పొందుకోవాలి. మరి ప్రార్థనా శక్తి పొందుకోకపోతే మన జీవితాల్లో జరిగే నష్టాలు ఏంటో తెలుసా మీకు? అసలు ఎందుకు పొందుకోవాలి ఆ ప్రార్థనా శక్తిని?
మీరు చెప్పండి, ఎందుకు పొందుకోవాలి ప్రార్థనా శక్తిని? చెప్పాలి, ఎందుకు పొందుకోవాలి ప్రార్థనా శక్తిని? ఎంతమంది ప్రార్థన చేసి వచ్చారు ఈ రోజున? ఆల్మోస్ట్ అందరూ కూడా చేశారు, కొంతమంది చేయలేదు. ఇంకా చేయని వారి పరిస్థితి ఏంటి? ప్రార్థన చేస్తేనే అది ప్రార్థన. మనందరూ కూడా ఆత్మీయంగా ఏకీభవించి విశ్వాసం ఉంచి ప్రభు పాదాల చెంతకు వెళ్ళి నువ్వు అడిగిన దాన్ని దేవుడు చెవికి ఆలకించి తగ్గిన కాలంలో నీ జీవితంలో నీ కుటుంబంలోని ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకుండా దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తాడు. మరి ప్రార్థన చేయడంలో ఒక రోజు నేను లేట్ అయిపోయానంటే నా ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఒక రోజు నేను చచ్చిపోయిన శవంతో సమానమే. ఇంకా నేను బ్రతికుంటాను కానీ ఆత్మ అనే పేరు నా మీద ఉంటుంది కానీ ప్రార్థన చేయలేని బ్రతుకు నాదని. వాటన్నిటి నుంచి కూడా బయటపడే మార్గం నాకు తెలిసి రెండు మార్గాలు ఉన్నాయి ఈ భూలోకంలోని. ఒకటి ఆయన మాట ద్వారా వచ్చే ఆదరణ, రెండవది నాకున్న ప్రతి సమస్యను, నాకున్న ప్రతి ప్రతికూల పరిస్థితులను, నాకున్న ప్రతి అవసరతను కూడా పంచుకోవడానికి ఒక మంచి స్నేహితుడు వల్లే. తను తానుగా ఏమి పొగడమని చెప్పట్లేదు కానీ నీకు ఒక మంచి తండ్రిగా నేను ఉంటాను, నీకు ఒక మంచి గైడ్గా నేను ఉంటాను. నీకున్న ప్రతి కూడా నాతో చెప్పుకోవచ్చు. దేన్ని కూడా నువ్వు మరుగు చేసిన అవసరం అయితే నీకు లేదని చెప్పి నా గొప్ప తండ్రి నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అంత గొప్ప అవకాశాన్ని నా తండ్రి నాకు ఇచ్చినప్పుడు నాకు నేనుగానే బాధపడుతూ నా సొంత ప్రయత్నాలు నేను చేస్తాను, నా సొంత ఆలోచన చొప్పునే ముందుకు వెళ్ళిపోతూ ఇవే నా సమస్య నుంచి బయటికి తీసుకొస్తాయని కూడా తప్పే కదా. నేను ఒకవేళ బయటికి తీసుకొచ్చిన సందర్భాలు కొన్ని ఉండొచ్చు కానీ ఆ సందర్భాలు అందరూ కూడా కావాలి కదండి. మరి ఆ శక్తి ఎలా పొందుకుంటారు తెలుసా? ఈ రోజున ఒక చిన్న మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. నేను వీళ్ళని త్వరగానే ముగిస్తాను. నేను ఒకసారి మత్తయి సువార్తలోని దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి 26వ అధ్యాయంలోని మీరు మెలకు కలిగి ఉండి ప్రార్థన చేయమని చెప్పి దేవుడు తన శిష్యులతో చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. మత్తయి సువార్త, ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం భాగాన్ని చదవండి. మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి ఆయన మరలా 2వ మారు వెళ్ళి, తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని యెడల నీ చిత్తము సిద్ధించునుగాక అని ప్రార్థించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ఎలా ప్రార్థన చేయాలి తెలుసా? మెలుపు కలిగి ఉండి ప్రార్థన చేయాలని చెప్పి తన పక్కన ఉన్న 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు కదా. 11 మంది తన దగ్గరికి వచ్చినప్పుడు మరీ అనుకూలమైనటువంటి ఆయన బాగా ప్రేమించే శిష్యులతోని దగ్గరగా రాతివేత దూరంలో కూర్చోబెట్టి మోకాళ్ళు వేసాయా ప్రార్థన చేయండి. ఎందుకు తెలుసా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. అమ్మ మెలకుగా ఉండండి దేవుడి మందిరంలో. ఎందుకు తెలుసా? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మెలుపు కలిగి ఉండే ఆసక్తితో దేవుని యొక్క మాటల మీ హృదయంలోని భద్రం చేసుకోవాలి. ఒకవేళ మెలుకుగా లేకపోతే ఏదో పనులు చేసి ఉండొచ్చు. శరీరం అయితే బలహీనంగా కానీ ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉండాలా వద్దండి. ఆత్మ సిద్ధంగా లేకపోతే నీ జీవితంలో దాపడం చేయడం తెలుసా? దారిద్ర్యము, ప్రతికూల పరిస్థితులు, శ్రమలు తప్ప రెండోది ఏమీ కూడా కనిపించు. దేవుడు అంటూ ఉంటాడు, ఇప్పుడు అయ్యా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఒకసారి నిద్రపోయిన వాడు దేవుడు మహిమపరచును. హల్లెలూయా. మెలకుగా ఉన్నవాడు దేవుడు మహిమపరచును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మెలకుగా లేకపోతే ఏమవుతుందో తెలుసా మీకు? అందుకే దేవుడి మందిరానికి వచ్చి కూడా మన ఆత్మను మనం సిద్ధపరచుకోవడానికి ఆత్మీయ ఆరాధన పాట పాడతాం. నిలబెట్టి మనకు ఉత్తరపత్రులు వాక్య భాగాన్ని చదువుతున్నాం. ఆ తర్వాత మొదటి వార్త మనం, 2వ వార్త మనం, మరలా ప్రార్థన, మరొక చిన్న పాట, ఆయన మహిమపరచును. కానీ ఇన్ని చేసే మా ఉద్దేశం ఏంటో తెలుసా? ఉద్దేశం అనుకోవాలన్న ఆంతర్యము మీరు మెలకు కలిగి ఉండి దేవుని మాటను సరిగా వినాలని చెప్పి, మీరు విన్న తర్వాత ఆ దేవుని వాక్యానుసారంగా జీవించాలని చెప్పి మా యొక్క ప్రయత్నాల యొక్క ప్రయాసం కూడా అండి. అయితే దేవుడు సాధిస్తున్న మాట ఏంటంటే ప్రార్థనలో కూడా నిద్రపోతారంటే పోయేవాళ్ళు చాలా మంది ఉంటారండి. ఉంటారా? ఉంటారు, చాలా మంది ఉంటారు. ప్రార్థనలో నిద్రపోవడం అంటే ఒక మాట మీకు చెప్పి నేను ముందుకు తీసుకెళ్తాను వాక్య భాగాన్ని. ప్రార్థన చేస్తూనే ఉంటాం కానీ ఆత్మ ఏకీభవించడం ఒకసారి. అంటే నోటితో మాట పలుకుతూ ఉంటారు, హృదయం ఎక్కడో ఉండొస్తుంది. అయ్యగారు ప్రార్థన చేయమన్నారు కాబట్టి ఈ సమయంలో నోరు తెచ్చి ఏదో ఒక ప్రార్థనే చేయాలి. లేదా అంటారా? ఆరాధన జరిగినప్పుడు చేరంటారు. ఇలాంటి ప్రార్థనలు చాలా చోట్ల జరుగుతాయండి. ప్రార్థన చేయడానికి కూడా టైం లేదయ్యా ఈ రోజు నాకు అని చెప్పి క్రైస్తవులు లేరంటే ఈ లోపల చాలా మంది ఉన్నారు.
అయ్యా ప్రార్థన చేయడానికి ప్రార్థన చేద్దాన్ని మోకాళ్ళు వేస్తాను. నేను ఏదో ఒక సమస్య నా కుటుంబాన్ని వెంటాడి వాళ్ళు వచ్చి నా ప్రార్థన గది డోరు కొడతారు. ఇక నేను ప్రార్థన చేయకుండా నేను ఆపి వెళ్ళిపోతానయ్యా, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. ఇవన్నీ కూడా ఎవరిస్తారు సార్లు చెప్పండి? ఒక భక్తులు అంటారు, నువ్వు నిజంగా ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి నీవు సమయాన్ని కేటాయించుకొని స్థలానికి వెళ్తావో అపవాది అనేకమైన ముళ్ళు పెట్టడానికి నీ దారిలో చూస్తాడు. కానీ వాటన్నిటి కూడా అధిగమించే శక్తి ఎప్పుడు పొందుకుంటావంటే నువ్వు మోకాలతోనే ప్రార్థనలు నలగొట్టబడిన తర్వాత దేవుడు వాటిని పూలబాటగా మలిచి నిన్ను ఆ ప్రార్థన గది నుంచి బయటికి తీసుకువెళ్తాడు అని చెప్పి ఒక భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయడానికి మనస్ఫూర్తిగా ఉన్నప్పుడు, ప్రభు మీకు ప్రేరేపణ ఇస్తూ ఉన్నప్పుడు, పదే పదే పరిశుద్ధాత్మ దేవుడు హృదయాన్ని తట్టి ఏదైనా సమస్యను బట్టి ప్రార్థన చేయమని చెప్పి నీకు ఆయన తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి ఏ రోజున కూడా నీవు వెనకాడకూడదండి. వెనకాడ ఉండొచ్చు కానీ కొన్నిసార్లు ఇప్పుడు దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? నువ్వు ప్రార్థన శక్తిని పొందుకోవాలంటే ముందుగా నీవు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థన చేయడం తలంపు నీలో ఉండాలి. నా దేవుడికి ప్రార్థించి నాకున్న సమస్యలు చెప్పుకోవాలని ఆ బాధను అనుభవిస్తున్న నీకుంటే అప్పుడు నిశ్చయంగా దేవుడు విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన దాని అని చెప్పి నీ ప్రార్థన ఆయన దోపవేదికని స్వీకరిస్తాడు. అప్పటికి వెంటనే ప్రత్యుత్తరం ఇస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు అశ్రద్ధగా ఉన్నా, ప్రార్థన చేసేటప్పుడు మనస్ఫూర్తిగా చేయలేకపోయినా, ముఖస్థుతి చేసే ప్రార్థన చేసిన ప్రార్థన అంటే ఒక పరిచయుడు సుంకరి ప్రార్థన అందరూ కూడా తెలుసు. అయ్యా నేను ఇది చేస్తున్నా, వారానికి ఇది చేస్తున్నా, నీ మందిరానికి వచ్చి అనేకమైన పనులు నేనే చేస్తున్నాయ్యా, ఇప్పుడు నా ప్రార్థన వెంటనే నువ్వు అంగీకరించు ప్రభు అంటే తగ్గించుకోకుండా ఎలా అంగీకరిస్తాడు దేవుడు? ప్రార్థనలో కూడా ప్రభుడుగా ఫీల్ అయ్యే వ్యక్తులు చాలా మంది. నాకు ప్రార్థన చేయడం వచ్చి బాగా, నాకు ప్రార్థిస్తే దేవుడు వెంటనే కార్యాలు చేస్తున్నాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే జవాబిస్తున్నాడు, కాబట్టి నేను గర్వించిపోవటానికి కూడా దేవుడు నాకు అధికారాన్ని అయితే ఇవ్వలేదండి. ఒక భక్తుడు అంటాడు, నేను ప్రార్థన చేస్తున్న ఆత్మీయ జీవితంలోని ఇంతటి అనుకూలమైన పరిచర్య జరిగించడానికి, ఇంతటి బలమైన సువార్తను వెదజల్లడానికి నాకు ఉన్నటువంటి నా యొక్క బ్యాక్గ్రౌండ్, నా యొక్క రహస్యం ఏంటి అంటే 3 విషయాలు చెప్తాడు వినమని చెప్పి ఆ దైవ సేవకుడు 3 మాటలు ఏం చెప్తాడు అని చెప్పి అందరూ కూడా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. మీ అందరు కూడా తెలుసా మాటలో ఏం చెప్పాడో తెలుసా? మొదటి మాట చెప్తున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి అని చెప్పి మొదటి మాటగా ప్రార్థన చేశాను. రెండవ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి అని చెప్పి మరి ఏ మాట చెప్పాడని ఆసక్తితోని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్న ఆత్మకి చెప్పిన మాట ఏంటో తెలుసా? అదే డయాస్ మీద చాలా మంది సేవకులు ఉన్నారు, చాలా మంది విశ్వాసులు ఉన్నారు, అనేక సంవత్సరాలు బట్టి ఆత్మీయులుగా పిలువబడుతున్న బిడ్డలతో ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? రెండవది కూడా ప్రార్థనే. మూడవ మాట చెప్తున్నా చెప్ప మూడవది కూడా ప్రార్థన అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాడు తెలుసా? ఇంతటి సువార్తని వెదజల్లడానికి దేవుడు ఇన్నిటిని నాకు సమకూర్చడం గల కారణం ఏంటంటే, ఇంతటి బలమైన సువార్తని చెప్పి వస్తూ ఉన్నానంటే కేవలం ప్రార్థన మాత్రమే. అంటే ప్రార్థన ద్వారానే జరుగుతూ ఉంది. ఆ ప్రార్థన నాకు ఆయుధంగా పనిచేస్తా ఉందని చెప్పి సేవకుడు చెప్పాడు. ఆ సేవకుడు పేరు మీ అందరూ కూడా తెలుసు కదా. ఆ సేవకుడి జీవితంలో కూడా చాలా ఉన్నాయండి మరుపురాని ఘట్టాలు. ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని మార్చడానికి దాదాపు 25 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. ఎన్ని 25 సంవత్సరాల పట్టి కూడా ఒక ప్రార్థన చేస్తే ఆయన చనిపోకముందు ఆయన కళ్ళ ముందు మారి కనపడ్డాడు ఒక వ్యక్తి. ఇంకొంతమందిని బట్టి 5 సంవత్సరాలు, ఇంకొంతమందిని బట్టి కొన్ని రోజులు, ఇంకొంతమందిని బట్టి కొన్ని వారాలు ప్రార్థన చేశాడు. ఇప్పుడు నిద్రపోయి వచ్చిన మహింపరచుని దేవుడు. హల్లెలూయా. మెలుగుగా ఉన్నవారు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన అయితే చేయాలి. మనం ఎలా చేయాలి? ఒక రోజు చేసి 2వ రోజు విడిచిపెట్టాలా? అంతటి గొప్ప సేవకుడే చెప్తున్నాడు, 25 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఈ వ్యక్తి మారి నా సంఘానికి వచ్చాడని చెప్పి. ఏం చేశాడో తెలుసా? బాధ్యత కలిగి పట్టు విడవకుండా యేసయ్య పాదాలు పట్టుకుని ప్రార్థన చేసి విజయాన్ని పొందుకున్నాడు. మరి నాకు అర్థం కాదు, ప్రార్థనలోకి వచ్చిన తర్వాత కూడా చాలా మందికి నిద్ర ఎందుకు వస్తుందో తెలియదండి. ఎందుకు వస్తుందో చెప్పరా? నిద్ర ఆసక్తి లేకపోతే వచ్చేదే. నేను పని చేయాలని నాలో ఆశ ఉంటే పనికి నిద్రపోతానా? చెప్పాలి. నిద్రపోతే నా యొక్క యజమానుడు నాకు సాధి ఇస్తాడా? లేక పని చేయించుకునే ఆ యొక్క యజమానుడు నాకు కావాల్సినటువంటి ద్రవ్యాన్ని ఇస్తాడా? ఇవ్వడు కదా. నిద్రపోతున్నావు రేపటి నుంచి ఇక లేవు. కానీ నా తండ్రి అయితే అంటాడు, కొంచెం మెలకువగా ఉండి విను, ఈసారి ఇంకొంచెం నువ్వు బెటర్గా ఉండు, ఒక్క మాట చాలని సెలవిచ్చింది యొక్క హృదయంలో ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితిని కూడా మార్చివేయగలుగుతుంది. మరి నిజంగా మెలుగుగలిగిన ప్రార్థన అందరూ కూడా చేస్తున్నారంటే
నిజంగా మెరుగుగా ప్రార్థన చేస్తే ఎప్పుడు కూడా మనకు అవిశ్వాసం అనేది రానే రాదు. వస్తుందంటారా? వచ్చిందంటారా? ఎంతమందికి వస్తుంది అవిశ్వాసం? దేవుడు చేస్తాడో లేదో ఈ కార్యాన్ని. ఇక్కడ దేవుడిని అడుగుతూ ఉన్నాడు, ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా తన తండ్రిని వేడుకోండి, ప్రభువా నీ చిత్తం అయితే ఈ గిన్నెను నేను తాగాలి అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని మాత్రమే నీ చిత్తానుసారంగా మాత్రమే జరిగించు, లేదా నీ చిత్తాన్ని జరిగించి దీన్ని తొలగించు అని ప్రార్థన చేశారు. అంతేగాని ప్రభా ఖచ్చితంగా ఇది జరగాలి, ఇది నా చిత్తము, ఇది నేను ఇస్తున్న ఆజ్ఞ, నువ్వు దీన్ని నెరవేర్చాలని చెప్పారు తండ్రిని. మనమైతే ఎలా చెప్తాం? ఆయన చిత్తాన్ని పక్కన పెడతాం. ఫస్ట్ నాకు బాధ వచ్చిందయ్యా, నువ్వు ఖచ్చితంగా తీసివేయాలి. నాకు బాధ వచ్చిందయ్యా, ఖచ్చితంగా నాకు అడగటం మంచిదే, కానీ ఆయన చిత్తం కూడా తెలుసుకోవాలి కదా. బాధ తీరిన తర్వాత ఏమంటుందో నీకు తెలియదు. ఆయన కీడు వెంబడే ఆశీర్వాదాన్ని పంపే దేవుడు కదా. ఒక చిన్న మాటను చెప్పి ఇక్కడ ముగిస్తాను. ఒక వ్యక్తికి ప్రార్థన చేయడం ద్వారా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఒక గొప్ప భక్తుడు ప్రార్థన చేయడం ద్వారా, నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా చచ్చిపోతావు, ప్రార్థన చేస్తే నీకు బ్రతకటానికి ఇంకా రోజులు లేవు ఈ భూమి మీద అని చెప్పి అనేక మంది తన చోటు ఉన్నటువంటి స్నేహితులే ఒక అన్ని విధాలుగా తయారు చేసిన ఒక శాస్త్రం మీద రాజు యొక్క ముద్ర వేయించి ప్రార్థన చేయదు ఈ రోజు నుంచి ఎవరు కూడా. ఆయనలో దొరికిన లోపం ఏంటో తెలుసా? ప్రతిరోజు కూడా యెరూషలేము వైపు ఆ విండోస్ ఓపెన్ చేసి ఏం చేస్తాడు? చేతులు ఎత్తి నిజమైన దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఎన్నిసార్లు చేస్తాడు? 3 మార్లు చేస్తాడు. మనం ఒక్కరోజు చేయడానికి మనకి నిజంగా మీరు ప్రార్థనకి ఎంత టైం కేటాయిస్తున్నారు? రోజుకి ఎంత టైం కేటాయిస్తారు? ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేయమన్నారు అయ్యారని చెప్పి ఒక పొద్దున పూట ప్రార్థన చేసి సాయంత్రం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ కూర్చుంటే దేవుడు దీవెనలు వస్తాయి కదండి. మీకు సమయం దొరికిన కొలది ప్రార్థన చేసే క్రైస్తవులుగా మీరు ఖచ్చితంగా ఉండాలి. సమయం ఎప్పుడు దొరుకుతుందంటే మీరు అనుకోవచ్చు అండి, చాలా పనులు ఉంటాయి బ్రదర్, చాలా పనులు ఉంటాయి. ఎలా ప్రార్థించడానికి సమయం? ఏ స్థలంలో ఉండైనా ప్రార్థన చేయొచ్చు. నీ హృదయము నీ యొక్క ఆత్మీయ అనుభవాలను బట్టి, నీ ఆత్మీయ ప్రేరేపణ బట్టి ఏ స్థితిలో ఉన్న పని చేసుకుంటా ప్రార్థన చేయి. ఇదే డయాస్ మీద ఉండి మన మధ్యలో ధర్మశాస్త్రులు ఆయన చెప్పిన మాట్లాడే తెలుసామా? మీరు ఇల్లు ఊడ్చేటప్పుడు ప్రార్థన చేయొచ్చు, మీరు బౌల్స్ క్లీన్ చేసేటప్పుడు ప్రార్థన చేయొచ్చు, ఇంటి పైన బూజు దులిపేటప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రభువా ఇది నేను శుభ్రపరిచిన హృదయాన్ని కూడా శుభ్రపరచు ప్రభువా అని చెప్పి చెప్పలేదా? మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఆ విధంగా? ప్రార్థనలో విజయం పొందకపోతే ఎవరు నవ్వుతారో తెలుసా? నువ్వు ప్రార్థన చేసి కూడా కార్యం జరగలేదని చెప్పి పక్కకి వెళ్ళిపోతే అపవాది అంటాడు, ఇక నువ్వు ప్రార్థన చేసావు కదా ఈ రోజున, నీకు ప్రతిఫలం రాలే, ఇంకోసారి ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళటమేక ప్రార్థన చేయలేదు, నువ్వు మనుషులను ఆశ్రయించని చెప్పి మనుషుల దగ్గరికి పంపించిన ఆత్మీయుల నుంచి బయటకు తీసుకొచ్చి ఒక మంచి మార్గంగా వాడు ఎదురు చూసుకుంటా అనేకమైన పంగనాల దృష్టిలో పొందుతాడు. అందుకే అంటాడు దేవుడు, పట్టు విడవక మీరు ప్రార్థన చేయాలి. ఒక కార్యం జరగలేదు, ప్రభు అసలు నీ చిత్తం ఏంటో అడుగు. ఆ తర్వాత ప్రభు నాకు ఇదైతే బాగుంది అనిపిస్తుంది, కానీ నీ చిత్తమే జరిగించు ప్రభు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడికి అన్యాయం చేస్తాడు నీ జీవితంలోని. చేస్తాడంటారా? నాకైతే చేయలేదండి, మీకు కూడా దేవుడు ఖచ్చితంగా చేయడు. ఆయన నమ్మిన పడదు ఎవరికి కూడా. ఇంకొక చివరిగా ఒక మాట చదువు ముగిస్తాను. ఇంకా నేను దానియేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చదువు ఒకసారి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి ఏమన్నాడంటే తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచు వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థన చేయడానికి ఆయన ఇంటిలో ఒక స్థలం అయితే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్థలం ఎలాంటిదంటే ఓన్లీ ప్రార్థనకు మాత్రమే తను కేటాయించుకున్నాడు. కనీసం ఇంటి దాకా వెళ్ళదు బ్రదర్. మన హృదయాల్లో అయినా ఈ రోజు దేవుడికి ప్రార్థన చేసి ఒక గది ఉందా అంటే ఉందంటారు. నిజంగా దేవుడు నాలో ఉన్నాడయ్యా. ప్రతిరోజు ఆయన నేను మాట్లాడుకుంటాం, ప్రతి మార్నింగ్ కూడా నేను సంభాషణ చేసుకుంటా. ప్రభువా నేను వెళ్తున్నాను, ఇదిగో ఇన్ని ప్రతికూల పరిస్థితులు నాకు ఉన్నాయి, నా కుటుంబంలో నేను చేస్తున్న జాబ్లో ఉన్నాయ్యా, నేను చేస్తున్న సంఘంలో ఉన్నాయి ప్రభువా, ఏంటి మరి నీ చిత్తం అని చెప్పి ప్రతిరోజు కూడా అడుగుతారా? ఎవరు అడుగుతున్నారు చెప్పండి? ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది ఏంటో తెలుసా? ప్రభువా సమస్యలు ఉన్నాయి, నువ్వు చేస్తావో నాకు తెలుసు, నేను వెళ్ళిపోతున్నా ప్రభు. అందుకే యోనా రాసిన 4వ అధ్యాయం మొదటి మాట ఏమంటే, అయ్యా నువ్వు
పశ్చాత్తాపడితే క్షమిస్తావు నాకు తెలుసా, ఇలా చేయమని తెలిస్తే నేను దర్శించి పోదామని పారిపోవడానికి నేను సిద్ధపడ్డాను ప్రభు అని చెప్పి ఆయన దేవుడి దగ్గర మాట్లాడతాడు. నేను ఒకటే చెప్తాను, దేవుడు చేస్తాడని చెప్పి నువ్వు నీ ఇష్టానుసారంగా తిరిగితే దేవుడు చేస్తాడా కార్యము? ఆయన చెప్పింది నువ్వు వినాలి, కానీ నువ్వు చెప్పింది ఆయన వినాలి అంటే ఎంత ఒబీడియన్స్ హార్ట్ కావాలి మనకి, ఎంత తగ్గింపు ఉండాలండి మనకి. ఒక భక్తుడు అంటాడు, ఏమంటాడో తెలుసా, ప్రార్థించడానికి నువ్వు ప్రణాళిక సిద్ధపరచుకోలేకపోతే నిజంగా ప్రార్థన శక్తి నువ్వు పొందుకోలేవు. ప్రణాళిక అంటే ఏంటో తెలుసా, నా ఎగ్జామ్స్ ముందు ఒక టైం టేబుల్ నాకు నేను వేసుకునేవాడిని. ఏ సబ్జెక్ట్ లో వీక్గా ఉన్నా నాకు తెలుసు కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి ఎక్కువ టైం నాకు దొరికిన కొలది దాన్ని చదివేవాడిని. ఎందుకు తెలుసా, దాంట్లో మంచి మెరిట్ నాకు కావాలని చెప్పి. నాకు సబ్జెక్ట్ అంటే భయం, ఒకప్పుడు మ్యాథ్స్ అంటే చాలా భయం నాకు. కానీ దేవుడి కృపను బట్టి ఈ రోజు మ్యాథ్స్ అంటే అసలు భయమే లేదు. ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా చేయగల శక్తిని దేవుడు నాకు అంటే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఒకప్పుడు భయమే, కానీ దేవుడిని అడిగి పొందుకున్నాను. ప్రభు ఈ సబ్జెక్ట్ అంటే నాకు భయము, ఈ ఒక్కటి భయపడకుండా నీ ధైర్యంగా దీన్ని నేర్చుకుంటే ఈ లోపల భయపడే సబ్జెక్టే ఉండదు కదా నాకు. అందుకే దేవుడు నేను ఎప్పుడు అడుగుతాను, ప్రభు నాకు ఇది భయంగా ఉంది, కానీ దీన్ని అధిగమించే శక్తి నాకు దయచేది. ఏదైతే భయపడతారో అది మన మీదకి వస్తుందని చెప్పారు కదా దేవుడు. బిడ్డకి వెళ్ళిపోయిన తర్వాత చాలా మ్యాథ్స్ ఉంటాయండి, 10th ఇంటర్ అన్ని కూడా కలిపి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఒకటే సబ్జెక్ట్ గా పెట్టి చాలా మ్యాథ్స్ సబ్జెక్ట్ పెడతారు. దేవుడు ఒకటే అడిగా, ప్రభు ఈ సబ్జెక్ట్ లో చాలా ఉన్నాయి, మరి నాకైతే భయమే, కానీ నీకు ప్రార్థన చేస్తాను, నీ జ్ఞానం నాకు దయచే ప్రభు అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇచ్చాడు నాకు. ఆ తర్వాత ఎనీ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ ని డీల్ చేయగల క్యాపబిలిటీ దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రార్థనలో కూడా ఏ విషయాల్లో అయితే మనం లోపిస్తున్నామో, ఏ విషయాల్లో అయితే దానికి టైం కేటాయించలేక నీ సొంత పనులు పెట్టుకొని ముందుకు వెళ్తున్నామో వాటన్నింటినీ కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న ప్రభు, ఇదిగో నాలో ఉన్న లోపాలు ఇవి, నాకు ఇవంటే భయంగా ఉంది ప్రభా, ఈ ప్రతికూల పరిస్థితి నన్ను ముందుకు వెళ్ళలేకుండా చేస్తుంది, నన్ను నా కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఇదే ప్రభా, భయం ఇదే ప్రభా అని చెప్పి దేవుడిని అడిగితే దేవుడు ఆ భయం నుంచి విడుదల ఇవ్వడంటే నిశ్చయముగా ఇస్తాడు. యథార్థంగా జరిగిన సంఘటన ఏంటో తెలుసు, మొన్న తెల్లవారుజామున అమ్మతో పాటు ఆపరేషన్ థియేటర్కు ఒక తల్లిగారు వెళ్ళారు. ఆమె ఆత్మీయురాలే, ఆల్రెడీ ముందుగానే తల్లిగారికి ప్రార్థన చేసి పంపించాము. దేవుడు ఒక వాగ్దానం అయితే చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోడు కదా. డాక్టర్ దాదాపు 2 hours 45 minutes ఆ సర్జరీ చేసిన తర్వాత బయటకు వచ్చి అంటారు, కొంచెం కాంప్లికేటెడ్ కేసు ఇది, బట్ నా లైఫ్లో చేస్తున్న ఫస్ట్ కేసు, కాకపోతే దేవుడి యొక్క కృపను బట్టి అంతా బాగుంటే పర్లే, బాడీ సపోర్ట్ చేయాలి, లేదంటే ఒక ఛాన్స్ చెప్పారు, ఒకవేళ హైదరాబాద్ తీసుకెళ్ళవలసి ఉంటదేమో అని చెప్పారు. ఆయన ఉంటదేమో అన్నారు. ఆ మాట ఒక ఆమె ఎట్లా తెలుసా, ఖచ్చితంగా హైదరాబాద్ తీసుకెళ్ళిపోమన్నారు ఇంకా అని చెప్పి నేను ఒక అడుగు బయటకు వెళ్ళి వచ్చాను. ఏడుద్దాం నా ఎదురు కూర్చాను, మా సిస్టర్ని పోతాను. ఎందుకమ్మా ఏడుస్తారు, ఆపరేషన్ బాగానే జరిగింది, డాక్టర్ గారిని కలిశాను, నేను మాట్లాడాను, ఆయన మనకు తెలిసిన డాక్టర్ కదా అంటే కాదు, అమ్మ ఆరోగ్యం సరిగ్గా లేదంట, సపోర్ట్ చేస్తేనే ఇక్కడ ఉంచుతారంట, లేదంటే హైదరాబాద్ తీసుకెళ్తారంట అన్నాను. అప్పుడే తీసుకుని వచ్చారు. అమ్మ కొంచెం మాట్లాడుతూ ఉంది, చూస్తూ ఉంది. ఆ యొక్క అనస్థిషియా అయిపోయిన తర్వాత మీకు తెలుసు కదా, చూడగలుగుతూ ఉంది. నాకు అనిపిస్తూ ఉంది అమ్మ బాగానే ఉంది అనిపిస్తూ ఉంది, ఆమె ఏడుస్తూ ఉంది, అక్క ఏడుస్తూ ఉంది. మీరైతే రావద్దమ్మా, మీరు బయటే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడతానని చెప్పి మాట్లాడి. ఎందుకు నాకు ధైర్యం ఏంటి తెలుసా, దేవుడు నాకు ఆల్రెడీ ఒక వాగ్దానం ఇచ్చాడు. ఈ భూమి ఆకాశాలు గతించిపోయినా ఆయన మాట మాత్రం తప్పదు. ఆయన సెలవు లేకుండా నా జీవితంలో నా కుటుంబంలో కూడా ఏది కూడా రాదు, సంక్రమించదు. ఒకవేళ వచ్చినా జయించే శక్తిని మాత్రం నా జీవితంలో నాకు దేవుడే ఇస్తాడనే ధైర్యం నాకు ఉంది. వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది, గట్టిగా తిట్టాను కూడా వాళ్ళని. ఇప్పుడే తీసుకొచ్చిన మనిషికి ధైర్యాన్ని నూరిపోయాల్సిన మీరు ఏడ్చుకుంటా కూర్చుంటే ఆ తల్లిని ఎక్కువగా బాధపడుతూ ఉంటే ఇంకెట్లా కోలుకుంటుందమ్మా అమ్మ? కోలుకుంటుంది. నిజంగా చాలా మంది మీలో కూడా ఉంటారు, పక్కన వాళ్ళు భయపడవచ్చు కానీ మీరు భయపడకూడదు. అందుకే పౌలు గారి గురించి 270 అదే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు పౌలు గారు ధైర్యంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన అక్కడి నుంచి పరలోకం నుంచి ఒక వాగ్దానాన్ని పొందుకుని ధైర్యంగా చెప్తాడు, మీరు చావరయ్యా, మీ తల నుంచి ఒక వెంట్రుక కూడా రాలిపోదు, మీరందరూ కూడా సజీవుల లెక్కలో ఉండి ఈ యొక్క ప్రతికూల పరిస్థితిని దాటుతారు, నేను సువార్త ప్రకటిస్తా, మీరు చూస్తారని చెప్పి గట్టిగా వాగ్దానం చేసిన దేవుడిని ఆధారం చేసుకొని వారి ముందు మాట్లాడి వారికి భోజనం పెట్టి వాళ్ళని ఆదరించాడు. ఈ రోజున ఒకటే చెప్తాను, మన కుటుంబానికి కష్టాలు రావచ్చు, ప్రతికూల పరిస్థితులు వెంటాడవచ్చు, కానీ నీవు దేవుడితో సంబంధం కలిగిన వ్యక్తి అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నీకు ఒక వాగ్దానం చేసినప్పుడు నువ్వు భయపడతావు. ఇంకా చేయకపోతే భయపడాలి. అంటే దీని అంతటికి కారణం ఏంటో తెలుసా, దేవుడితో నువ్వు మాట్లాడకపోతే ఆయన నీతో మాట్లాడదు. మీరు ఎవరైనా నాతో మాట్లాడదని కూడా అస్సలు నేను ఎవరితో కూడా మాట్లాడను, మీకు తెలుసు అది.
నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉన్న యాటిట్యూడ్ ఏంటంటే మాట్లాడిన వాళ్ళతోనే కొద్దిగా మాట్లాడితే ఎక్కువ కూడా మాట్లాడను. పరిచర్యకు వచ్చిన తర్వాత మాట్లాడకపోయినా దేవుడు ఇచ్చిన బాధ్యత కొన్నిసార్లు కదిలించి మరి వాళ్ళ ప్రతికూల పరిస్థితిని బట్టి మాట్లాడడం అనేది జరుగుతుంది, దేవుడి ప్రేరేపణ బట్టి మాత్రమే. ఈరోజు మరి దేవుడితో మాట్లాడకుండా, దేవుడికి సమయాన్ని కేటాయించకుండా, ఆదివారం ప్రార్థన జరుగుతుందని తెలుసుకోవడం, ఏదో ఆరిపోతున్నట్టు ఆదివారమే అన్ని పనులు పెట్టుకొని ఈ రోజు ఇక ప్రార్థనకి వెళ్ళక, ఈ రోజు ఈ పని చేయకపోతే నా జీవితంలో ఇంకొక రోజు లేదన్నట్టుగా ప్రార్థన విడిచిపెట్టి వెళ్ళిపోయే వారి జీవితంలో కార్యాలు జరుగుతాయంటే చెప్పాలి, మీరు చెప్పాలి. దానియేలు భక్తుడికి చాలా బాధ్యతలు ఉన్నాయండి. దాంతో పాటే ముమ్మారు కూడా ఇంటికి వచ్చి 3 times కూడా ప్రార్థన చేసుకునే గొప్ప అవకాశాన్ని, ఒక గొప్ప ప్రణాళికను తను రూపుదిద్దుకున్నాడు, దాన్ని అవలంబించాడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే సంఘంలో చెప్తారు, న్యూ ఇయర్ ఫస్ట్ రోజు నేను ఎప్పుడు అడుగుతాను, అమ్మ ఈ రోజు నుంచి ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేసిన చేతులు పైకి అందరూ కూడా ఎత్తారు. ఈ రోజు నుంచి వాక్యం చదవండి అమ్మ మొదలు పెట్టిన అందరూ కూడా ఎత్తారు ఆల్మోస్ట్. కానీ ఎంతమంది ముందుకు వెళ్తున్నారంటే నాకు తెలిసి ఇప్పుడు అడిగితే ఒక 5 కంటే ఎక్కువ ఉండరు ఇక్కడ. మరి ఎక్కడికి పోతుంది ఆసక్తి అంటే చెప్పాలి. పనుల మీద వెళ్ళిపోతుందా, లేక మీరు పడుతున్న బాధల మీదకి వెళ్ళిపోతుందా టైం? దేవుడి టైం మరి ఇది కూడా దొంగిలించినట్టే కదా, లెక్కప్పు చెప్పాలి కదా. ఈ రోజు రావడానికి చాలా మంది అన్నారు, నువ్వు గంటలో వెళ్ళి తిరిగి రావాలి, గంటలో వెళ్ళి ప్రార్థన ముగించుకొని రావాలి. ఇవన్నీ నేను ఒకటే మాట చెప్పాను. చాలా మీరు ఉన్నారు కదా, గంటలు ముగించుకోవడానికి మీకులా నేను ఒక వర్క్కి వెళ్ళి రావట్లేదు, అది దేవుడి పని. ఆయన ఇచ్చిన ప్రేరేపణ దాకా నా పనుల కోసం ఆయన టైం నేను వాడుకోవటం అది కరెక్ట్ కాదు. ఈ రోజు అమ్మేలా ఉన్నంటేనే కాదు, ఆయన చేసిన గొప్ప కృప. ఈ వయసులో కూడా ఈ యొక్క ఆపరేషన్ తన బాడీ సహకరించిందంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మాత్రమే. మీరు ఏమైనా అనుకోండి, నేనైతే ప్రార్థనకైతే నా టైం ముందుకైతే ముగించుకొని అయితే నేను రాను. మీరు ఒట్టారో వెళ్ళిపోతారో అది మీ ఇష్టం. దేవుడైతే కాన్ఫిడెన్స్ చెప్పి అయితే రావడం జరిగింది. నేను మీ అందరు కూడా చెప్తున్నాను, ఏ సేవకుడు ఒకటే చేయాలంటే సాక్రిఫైస్ను మీరు చేయలేను. మరి కుటుంబస్తులు కనీసం ఒక్కొక్కరుగా తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. నిజంగా మీకు ప్రార్థన చేయడానికి ఒక ప్రణాళిక లేదనుకుంటా. మేబీ నా జీవితంలో ఎంత ప్రతికూల పరిస్థితిని ఉండేవండి, పడుకునే ముందు కానీ పడుకోకపోయే ముందు దేవుడిని తలుచుకుని ఆయన మాట చదవకుండా, ఆయన ప్రార్థన చేయకుండా, ఆయన మైంపరచకుండా నా యొక్క బెడ్ మీదకి వెళ్ళటం అంటే ఏంటో జరగదండి. కారణం ఏంటో తెలుసా? ప్రతి ఉదయం కూడా ఆయన అనుగ్రహంగా కావాలి, ప్రతి రాత్రి కూడా ఆయన నేను మహింపరచాలి. ఎప్పటిదాకా జరగాలి అంటే ఎప్పటిదాకా జరగాలి? ఈ భూమి మీద నుంచి దేవుడు మమ్మల్ని వచ్చేదాకా కూడా అదే ఒక తలంపుతో ముందుకు వెళ్ళిపోయి మధ్యలో మా సొంత ఆలోచన తీసుకున్నాం, మా సొంత డెసిషన్స్ ఏం తీసుకున్నాం, మా యొక్క ప్రయాణాలు అయితే ముందుకైతే సాగు. నేను అనుకుంటూ ఉంటాను ఒకసారి, మన శ్రమంలో వెళ్ళిపోతున్నాం, శోధనలోకి వెళ్ళిపోతున్నాం అంటే నిజంగా నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు నీ బిడ్డల కోసం కానీ నీ కోసం కానీ. ఒక గంట ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు ఎక్కడంటే చాలా తక్కువ. కనీసం ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? ముమ్మారి సంగతి పక్కన పెడతారు. దావీదు భక్తుడు అంటారు, దినము నేను 7 సార్లు ఆయన్ని స్తుతిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, రేయి మొదటి జామున లేచి నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రార్థన శక్తి ఎలా వస్తుంది మీకు? ఈ లోకంలో వాడే ప్రతి వస్తువు కూడా తన కాలానికి ఒక డేట్ అంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుందంటే, కానీ ప్రార్థన ఆయుధాన్ని వాడుతున్న కొద్దీ అది రోజు రోజుకి అది చురుగ్గా తయారవుతుంది, కానీ అది వాడకుండా పనికిరానికైతే ఉండదంటండి. మీకు అర్థమైంది ఈ మాట? వాడే ప్రతి వస్తువు కూడా, ఈ పెన్ను వాడుతూ ఉంటే ఇంకా అయిపోయిన తర్వాత ఎందుకు కూడా ఇది పనికిరాదు, ఇంకా బయట పారేయటమే బాల్ పెన్ కాబట్టి కదా. లేదా ఈ మౌత్ వాడటం దీనికంటే ఒక ఎక్స్పైరీ డేట్ అయితే ఉంది. నిలబడి చెప్తాను, ఈ పోడియానికి కూడా ఎన్ని సంవత్సరాల టైం అయితే ఉంది, కానీ నువ్వు చేసే ప్రార్థన మాత్రం వాడుతున్న కొద్ది, చేసే కొద్ది మరి దేవుడు అద్భుత కార్యాలు చూస్తావు, దేవుడు మేలు నువ్వు చూస్తావు, దేవుడిలో ఇంకా అంతగా బలపడుతావు, అంచెలంచెలుగా నువ్వు ముందుకు వెళ్ళే ఎత్తుగానే ఉంటావు. కానీ నువ్వు వాడతావని చెప్పి అబ్బాకి భయం వేసి నీకు ప్రార్థన గదికి వెళ్ళినప్పుడు నువ్వు పిల్లలతోనో లేక భర్తలతో ఇంకా ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పాటు చేసి త్వరగా బయటికి రా అని చెప్పి చాలా ప్రేరేపణలు ఇస్తాడు. ఒకటే ప్రార్థన చేయండి, ఒక తీర్మానం తీసుకోండి, ఈ రోజు నుంచి మొదటి జాబ్ వేసి ఇంత టైంని ప్రేర్ చేయాలి. ఎంత టైం ప్రార్థన చేయాలి? నేను ఈరోజు 1 నిమిషం చేశారనుకోండి, రేపు 1 నిమిషం చేయడానికి కుదరదు. ప్రార్థన చేసే ముందు ఏముండాలి? విశ్వాసం ఉండాలి, కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా దేవుడు నా మొర వింటాడు, ఆయన నాకు జవాబిస్తాడు, ఆయన తప్ప నాకు దిక్కు లేదు, ఆయన నా బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నాడు, ఒక మంచి తండ్రిగా కూడా ఆయన నా ప్రతి ప్రాబ్లం కూడా నేను మొదటిగా పంచుకునేది ఆయనతోనే. ఎందుకు తెలుసా? ఆయన తప్ప ఈ లోకంలో మనుషులు సహాయం చేసినది కొద్ది కాలంగానే ఉంటుంది, కానీ కనిపించిన తర్వాత. మరి ఈ రోజు నుంచి మరి ఒక టైం టేబుల్ కేటాయించుకుంటారా? దేనికి టైం టేబుల్ తెలుసా? ఆత్మ మనకు బ్రతుకుంటానికి, ఆత్మీయతలోని ప్రార్థన చేయడానికి,
ఒక సమయాన్ని కేటాయించుకోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రణాళిక. మరి ఎంతమంది సిద్ధపరచుకుంటారు? చేపకి చూపించండి. 1 నిమిషం అన్నవారు చేపకి చూపించండి. 2 నిమిషాలు అన్నవారు చేపకి చూపించండి. 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు, సరే మినిమం 5 నిమిషాలు లగట్లేదు ఒక్కడు కూడా పైకి. సరే మీరు నాకు మాట ఇవ్వకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గర ఉన్నాడు. మీ హృదయాన్ని తట్టి మాట్లాడితే అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాను. మీరు ఇస్తున్న మాట మందిరంలో ఉండి సజీవుడైన దేవుడికి ఆయన మారిన వాడు, నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. ఆయన నీతో మాట్లాడుకుంటానయ్యా, నేను నా ప్రతి సమస్యను నీతో పంచుకుంటానయ్యా, నా ప్రతి సంతోషానికి కూడా నీకు మహిమ చెల్లిస్తాను ప్రభు అని చెప్పి ఒక చక్కని తీర్మానం తీసుకుని వెళ్తే అందుకే దేవుడు అంటాడు, నీతిమంతుడు ఎన్నడూ కూడా కదర్చబడడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలును సింహపు దాకా తీసుకెళ్ళింది. ఏంటిది అది? ప్రార్థన చేయడం ద్వారా ప్రతిఫలం అదే అనుకొని అన్యులు నవ్వుతూ ఉన్నారు. అందుకే మనం చదివిన కీర్తనలో ఉంటుంది, ఆయన మన ఐగుప్తులో నుంచి సీనులకు నడిపించిన తర్వాత మనం కళ కనిన వారి మళ్ళీ మనం ఎలా ఉన్నాం తెలుసా? మన కళ్ళ ముందు జరుగుతున్న కళా నిజం మనకి అర్థం కావట్లేదు. దానియేలు భక్తులు కూడా బ్రతికున్న తర్వాత నిజంగా నేను బ్రతికున్నానా అనుకుంటాడు కదా. చుట్టూ సింహాలు, ఆకలితో ఉన్న సింహాల బోర్లు ఆయన వేసినప్పుడు ఆయన బ్రతికి ఉండి దేవుడిని మహింపరిచాడు. కళ కనిన వాడి వల్లే ఆయన ఉన్నాడు. కానీ అది నిజమే కదా? నిజమే కాదండి? ఆయన వారందరి నోట నుండి కూడా నవ్వునైతే ఆయన వచ్చాడు. అయితే మనకు కూడా ప్రార్థనా శక్తి కావాలంటే ఏం చేయాలో తెలుసా? ఒక చిన్న పాట పాడుతాం. మనం పాట పాడి ఇక్కడ మహింపరుచుకుందాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మాభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మాభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. సింహాలలో నీ కాడి, నీ లోకంలో నాకు సింహాలలో నీ కాడి శక్తి, నీ లోకంలో నాకు హల్లెలూయా. మరి మన అందరూ కూడా కావాలని పాడాం కదా. ఆ శక్తిని పొందుకోవాలంటే మొదటిగా నేను ఆసక్తి ఉండాలి. ఒక టయాన్ని ప్రత్యేకించడానికి కేటాయించాలి. ఒకవేళ నీ గృహంలో స్థలం లేదా నీ హృదయంలో స్థలం ఇచ్చి దేవుడికి ప్రశాంతంగా ఏకాంత ప్రార్థన చేసే అనుభవం ఎంతమందికి ఉన్నాయో తెలియదు, కానీ ప్రతి సమస్యను బట్టి చాలా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు దేవుడితోనే. ఇక్కడ ఎవరైనా వింటాలి మన బాధ, కానీ ఆయన వింటున్నాడు, నా బాధను ఆయన చూస్తున్నాడు, ఆయన జవాబు దయచేస్తాడు అనే నమ్మకం అనుకుంటే చెప్పుకోకుండా ఉంటామా దేవుడికి? నా జీవితంలో దేవుడి కంటే గొప్ప వ్యక్తులు ఎవరు కూడా లేరండి, ఇక ముందు కూడా ఉండరు కూడా. ఎందుకు తెలుసా? నా ప్రతికూల పరిస్థితి ఆయనకు తెలుసు. ఎలా బయటికి తీసుకురావాలో ముందుగా ఆయన ఒక ప్రణాళిక నన్ను సిద్ధపరిచి నా జీవితంలో ఉంచాడు. మరి ప్రార్థన చేయకుండా వచ్చే వాళ్ళు ఏం మిస్ అవుతారో తెలుసా అండి? ఏం మిస్ అవుతారో తెలుసా? చక్కగా దేవుడితో మాట్లాడుకునే గొప్ప అవకాశాన్ని మిస్ అవుతారు. ఈ లోకంలో నాకు గొప్పవాళ్ళని కలుసుకోవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ ఏంటో తెలుసా? పలానా వ్యక్తి వచ్చారు, నువ్వు మాట్లాడతావా, టైం ఉంటే వచ్చి మాట్లాడు, ఇదిగో ఆయన రమ్మన్నారు వచ్చి మాట్లాడు. ఇలా నీకు అలవాట్లు అయిపోవచ్చు, కానీ
గొప్ప వ్యక్తులు కలవాలన్నప్పుడు చాలా అపాయింట్మెంట్స్ ఉంటాయండి. పర్టికులర్ టైం, ఏ టైంకి వస్తావు, ఎప్పుడు వస్తావు, ఏ డేట్ని వస్తావు, నువ్వు ఎప్పుడు కలుస్తావు, ఏం మాట్లాడుతూ కూడా అడుగుతారు ముందుగానే వాళ్ళు. ఎవరు అడుగుతారు? ఆ గొప్ప వ్యక్తి కంటే ముందే సెక్యూరిటీ ఉంటారు కదా, వాళ్ళు అడుగుతారు. అడిగిన తర్వాత పలానా సమస్యను బట్టి నేను మాట పలానా చెప్పాలని కంటే అప్పుడు పంపిస్తారు ఆయన దగ్గర. కానీ ఈ ప్రభులకు ప్రభుడైనటువంటి దేవుడి దగ్గరికి మాత్రం ఎవరు అపాయింట్మెంట్ అవసరం. నీకు మనసు ఉంటే, నీకు టైం ఉంటే, నీ బాధను చెప్పుకోవాలనుకుంటే, తగ్గించుకునే మనసు ఉంటే చాలు నీకు. ఆయన ఖచ్చితంగా నువ్వు చెప్పే అంతవరకు వింటారు. ఒకవేళ గొప్ప అధికారులు ఒక మాట వింటారు, రెండో మాట అయినా టైం అయిపోతున్న పనులు ఉన్నాయి అంటారు. కానీ దేవుడికి ఒకే ఒక పని ఏంటో తెలుసా? నీ పని, ఇంకా వేరే పని లేదు ఆయనకి. ఏ పని? 24/7, 24 గంటలు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా నన్ను కాపాడాలి. ఆయన కాపాడుతూనే బ్రతుకుతాను. నా జీవితంలో ఆయన కార్యం చేస్తే నేను చూడగలను. నన్ను కాపాడుతున్నవాడు ఆయనే. నా పని ఇంత చక్కగా చేస్తున్న దేవుడితో మాట్లాడే టైం లేదు అని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతే నేను ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఈరోజు నీ మాట నీతో రేపు మాట్లాడతానని చెప్పుకొని వెళ్ళిపోతే వింటాడు? ఆయన బాధపడతాడు కదండి, బాగా బాధపడతాడు కదా. బాధపడతాడా లేదా? కావాలని ఒక ఫ్రెండ్తో ఒక రోజు నేను మాట్లాడుకుని ఉన్నా, కావాలనే ఉన్నాను, ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి. వాడు అంటాడు, ఎందుకంటే వాడు 4 రోజులు బట్టి ప్రార్థన చేయట్లేదు. నాకు ఆ విషయం తెలిసింది. ఫోన్లో చెప్పాడు, డైరెక్ట్గా వెళ్ళి కనపడ్డాను, మాట్లాడడం మానేశాను. ఏం చెప్పినా అసలు రిప్లై లేదు. చాలా కోప్పడ్డాడు. నేనేం తప్పు చేశాను చెప్పరా అని గట్టిగా మాట్లాడినప్పుడు అన్నాను, నువ్వు నా ఎదుట తప్పు చేయలేదు, కానీ నీకోసం అన్నీ మానుకుని అన్ని పనులు పక్కన పెట్టి నేను సజీవంగా కాపాడుతున్న దేవుడితో మాట్లాడక 4 రోజులైంది. ఈ రోజైనా మాట్లాడుతావు, మరి ఇద్దరం కలిపితో పదా, వెళ్ళి ప్రార్థన చేద్దామని చెప్పి వాడు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు నాకేమాత్రం కనికరమే కనిపించదు. ఏడవలసిన నామోదు కాదు, కానీ దేవుడికి క్షమాపణ చెప్పి ఆయన దగ్గర వేడుకో. ఈ 4 రోజులు మన ప్రాణంకి ఏమన్నా థ్రెట్ వస్తే ఎవరు కాపాడేవాళ్ళు? అపవాదికి చాలా దగ్గర అయిపోయావు నీవు. అయినా ఆయన కృప చొప్పున కాపాడుకుంటా వస్తున్నాడు. నీ నోటి నిండా నవ్వించాడు. ఆయన నోటి నిండా, ఆయన మొక్కం చూస్తే ఏడుపుతో నిండిపోయింది. ఏంటో తెలుసా? నా పిల్లలు నా మాట కనుక కనీసం నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఈ లోకంలోకి వెళ్ళిపోతున్నారు, అది వారి మరణానికి దగ్గరగా తీసుకుని వెళ్ళిపోతుంది వారు చేసే కార్యం అని చెప్పి ఆ తండ్రి ఏడుస్తూ ఆయన క్షమాపణ ప్రార్థన చేసిన తర్వాత వాడు చాలా రిలీఫ్ అనుకుంటాడు. ఇంకా నాకు తెలిసి లైఫ్లోకి ఎప్పుడు ప్రార్థన చేయడం వాడిక మర్చిపోవడం చెప్పి నేను అనుకున్నాను. ఒకవేళ ఆ బాధ నేను చూపించకపోతే, ఒక సేవకుడిగా నేను మాటలతో చెప్పుకుంటే వినరేమో. ఒకవేళ ఈరోజు నేను చెప్తున్న వడ్డీ మాటలుగా మీకు అనిపించవచ్చు, కానీ మీరు అనుభవించిన తర్వాత మీరు చెప్తారు. ఈ రోజు నుంచి ఒక టైం కేటాయించండి దేవుడికి. ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు. ఎవరి కోసం వద్దు, నీ కోసం నువ్వు ప్రార్థించు, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థించు, నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థించు, నీ కుటుంబంలో మారు మనసు రక్షణ లేని వారి కోసం ప్రార్థించు. కార్యాలు ఎందుకు జరగవచ్చు చూడు. ఇంకా దేవుడు చెప్తాను అడిగి జరుగుతారో జరగమంటారు. మనం ఇష్టపడి మీరు ఏది అడిగితే అది ఇస్తానని చెప్పాడు కదా. అంటే అడగకపోవడం తప్పు నాది చాలాసార్లు. అవునా కాదంటారు? అడగకుండా ఏడ్చుకుంటా కూర్చొని బాధ వచ్చినప్పుడు, ప్రభువా నేను ప్రాంతంలో నిద్రపోయినటువంటి వ్యక్తిని, నేను ప్రశాంతంగా కూర్చున్నాడు యోనా గారు, నిద్రపోయాడు. 2 చేతులు కాళ్ళు కట్టేసి సముద్రంలో ఎత్తి పడేశారు. అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు, ఈ నిద్ర గల కారణం ఏంటంటే నా అవిధేయతే కదా. చాలా ధైర్యం ఉంది నాకు, దేవుడు ఆ పట్టణాన్ని కాపాడుకుంటాడులే, దేవుడు ఆ పట్టణాన్ని కాపాడుకుంటాడులే. 1,20,000 మందిని ఒకసారి అగ్నితో దహించి వేస్తాడా? నాకు చెప్పాడుగా, కాపాడకుండా ఉండేవాడైతే నాకేందుకు చెప్తాడు ఆయన అని చెప్పి సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు యోనా గారు. ప్రాణాల మీద తెచ్చుకున్నాక నీ మాట వింటదయా, బ్రతికినంతకాలం మీకు నీ మాటే ప్రభు అని చెప్పి అప్పుడు ఆయన చిత్తానికి లొంగి వెళ్ళి ధైర్యంగా చెప్పి ఇంకొన్ని బాధలు దేవుడు పరిచయం చేసి ఇంకా పరిపూర్ణతలోకి ఆయన వచ్చాడు. ఈరోజు నేను చెప్పే మాట ఏంటి తెలుసా? ఒక భక్తుడు ఒక పాట పాడుతాడు. ఏ పాట అంటే, ప్రార్థన చాలా అన్నిటికీ కూడా జయాన్ని, వాటన్నిటి విడుదలనిచ్చే ప్రార్థన అని చెప్పి చాలా పాటలు ఉన్నాయి ప్రార్థన గురించి. మన ప్రార్థన ఆసక్తితో చేయండి. ఈ రోజు నుంచి వంగిన మోకాళ్ళు అయితే దేవుడు ఒక్కటే మాట చెప్పాడు, నా తోడు ప్రతి మోకాలు కూడా వంగుతుంది ఒక రోజు. భయపడి కంటే ఈ రోజున ఆయనకు భయపడి ప్రాణం ఉండగానే వచ్చుకొని ప్రభు నీ చిత్తానికి నేను లొంగుతాను ప్రభు అని చెప్పి ఆయనకి సమర్పించుకోవడం ఎంతైనా కూడా మంచిది. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా ఏకీపించండి. ఇక ప్రార్థన చేసుకుందాం. మోకరించుకున్న మోకరించి, ఆయన అవును ప్రభు అన్ని రోజులు కూడా చాలా దినముల బట్టి ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆసక్తితో చేసినటువంటి వ్యక్తిని కాదు ప్రభు. నా సొంత ఆలోచన ఏదో సమయం దొరికిన కొలదని చెప్పి మిగిలిపోయిన టయాన్ని తీసుకొచ్చి ప్రభు
ఏదో ప్రార్థన చేయాలి కదా, విశ్వాసుని కదా, దేవుడు నమ్మిన బిడ్డని కదా, ఏదో ఎవరో బాధపడతారో లేదా అయ్యగారేదో అనుకుంటారని చెప్పి ప్రభా అనేక దినాలు నామకార్థంగా ముఖస్థుతి చేసినటువంటి వ్యక్తుల యొక్క లిస్ట్ లో నేను ఉంటే ప్రభా నన్ను క్షమించు ప్రభా అని చెప్పి ఆయన హృదయపూర్వకంగా వేడుకుందామండి. యేసయ్య ఈ రోజు నుంచి ప్రతి రోజు కూడా ఒక ప్రణాళికను రూపుదిద్దుకుంటున్నా ప్రభా, ఒక ప్రణాళికను ప్రార్థన కోసం ఏర్పాటు చేసుకున్నా ప్రభా, నీతో మాట్లాడడానికి ఒక ప్రత్యేకమైన సమయానికి కేటాయించుకుంటా ప్రభా, నీతో మాట్లాడకుండా నీ వాక్యని వినకుండా ప్రభా, నిన్ను చూడకుండా ఉండలేదు ప్రభా అని చెప్పి యేసయ్యకు ప్రార్థన చేద్దామా. యేసయ్య నా జీవితంలో ప్రభా అనేకమైన శోధనలు వచ్చినాయంటే ప్రభా ఒకవేళ మెలకు కలిగి నేను ప్రార్థన చేయలేకపోతున్నాయా, ప్రార్థనలో మాందులుగా ఉండిపోతున్నాయన, ప్రార్థన చేస్తుంటే నిద్ర వస్తుంది ప్రభా, మందిరానికి వచ్చినప్పుడు నిద్ర వస్తుంది ప్రభా, ఆ నిద్ర ఆత్మను దూరపరచు ప్రభా, నా మీద ఉన్నటువంటి శాపాన్ని తొలగించు ఆయన, నా కుటుంబం మీద ఉన్న కీడును తొలగించు ప్రభా అని చెప్పి ప్రార్థన చేద్దామా. యేసయ్య నువ్వు కలవరి శిలువ కోసం ప్రాణం పెట్టిన ఆయన ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రభా ఎలా ప్రార్థన చేయాలో తెలియని నాకు నాయన, నా పక్షంగా నిలబడిన ఆయన ప్రార్థన చేస్తున్న గొప్ప తండ్రి, ఇక నువ్వు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఎన్నడూ కూడా ప్రభా నేను దూరం నీకు పరుచుకోనేసయ్యా, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాయ్యా. అయా దానియేలు భక్తుడు వలె ముమ్మారు కూడా సమయం దొరికిన కొలది నాకు ఎంత కాంప్లికేటెడ్ జాబ్ అయినా కూడా ప్రభా నేను స్తుతించుకొని ఆరాధించుకోండి ఆయన ఉండలేని ప్రభా. దానియేలు ప్రార్థన శివాలు పొడిచి రక్షించగలిగింది ఆయన, దానియేలు ప్రార్థన ఈ లోకానికి అయాన్ని శక్తిని కనబర్చుంది ప్రభా. అనేక మంది బిడ్డల విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ప్రభా సంకట సైతం కూడా ప్రభా అపవాది 12 ప్రాణాలన్నీ కూడా నాయన పోకటి వేలతో సహా పెగిలించి వేసిన శక్తి ఆ ప్రార్థనకు ఉందని చెప్పి సెలవిచ్చావు కదా ప్రభా. ఆ ప్రార్థన శక్తిని పొందుకునే భాగ్యం నాకు ఇచ్చే ప్రభా. ప్రార్థన మండలాలు రగిలించిన ఆయన ప్రార్థన ధూపవేదిక ప్రభా ప్రతి రోజు, ప్రతి ఉదయం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంత్రం కూడా ప్రభా నా హృదయం నుంచి నా కుటుంబం నుంచి నీకు ధూపవేదికగా ప్రభా నీ పరములకు నేను చేరుస్తాను ఆయన. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి, ఎవరు కూడా మౌనంగా ఉండొద్దండి, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. యేసయ్య ఇక నుంచి నేను ప్రార్థన చేయకుండా ఉండలేనయ్యా, ప్రార్థన చేయడానికి టైం లేదని చెప్పి నేను చెప్పను ప్రభా. నీ శిష్యుల దగ్గరికి వచ్చి మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. ఈ శరీరం బలహీనమే కానీ ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధమని చెప్పి సెలవిచ్చిన తండ్రి. అయా దానియేలు మెలుగుగలిగి ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన సింహాల బోర్లో పడవేసే స్థితి వచ్చినప్పుడు కూడా నీ అద్భుతమైన శక్తిని బట్టి నీ యొక్క చిత్తానుసారంగా ప్రభా ఏ ఒక్క సింహం కూడా తనకి హాని చేయకుండా ఆయన చేసే ప్రార్థన మీద శక్తిని ప్రభా వాటికి కూడా దయచేసిన గొప్ప దేవా. ఈ రోజు నేను ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా ప్రభా నేను ప్రార్థించడం ప్రభా అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ప్రార్థన శక్తి ఏ విధంగా పొందుకోవాలనే వర్తమానం ద్వారా ప్రభా నీ బిడ్డలతో మాట్లాడేందుకే దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయా ప్రార్థన మేము ఎంతగా ఎక్కువగా గడుపుతామో ప్రార్థనలో అంత ఎక్కువ శక్తిని పొందుకుంటామని చెప్పి నీ లేఖనాలు సెలవిస్తూ ఉండగా ప్రభా ఎన్నిసార్లు అయితే ప్రార్థనలో ప్రభు బలహీనపరచబడుతూ ఉంటామో అన్ని సార్లు కూడా శ్రమల పాలవలసిందే, అన్ని సార్లు కూడా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడానికి మాకంటూ ఆయుధం లేనట్లుగా భావించుకున్నట్టు జీవితంలో ఉంటున్నాం ప్రభు. రైతు మన్నించినది ఆయన నీ ప్రార్థన చేయడానికి సమయం లేదని చెప్పకుండా మాకు సమయం దొరికిన కొలది మొదటి ప్రార్థనతో నీకు ప్రార్థనకి ఇచ్చిన భక్తుల జీవితంలో అనేకమైన మేలు చేసిన గొప్ప దేవుడు ప్రభు. ఆ మేలన్నిటి కూడా తలపోసుకొని ధ్యానించుకొని ప్రభు నేను నా కుటుంబస్తులు అందరూ కూడా కలిసి ప్రతి ఉదయం ప్రతి రాత్రి కూడా ప్రభు నీకు ప్రార్థన చేసి మా కుటుంబానికి ఉన్న ప్రతి ఒక్క సంతోషాన్ని ప్రభు ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి ప్రభు ప్రార్థన చేసుకునే యోగ్యతను ప్రభు మీరు దయచేసిన నీ కృపను బట్టే దేవా నీకు వందనాలయ్యా. ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేసిన తీర్మానం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. వారందరికీ కూడా మీరు ఆత్మీయ బాటలోని ప్రభా మా ఆత్మీయ ఉద్యోగాల వారికి దయచేసి వారి కుటుంబాలు రక్షణ పొందిన బిడ్డలు పొందుకోవడానికి కృప చూపెట్టమని అయా వారి ప్రార్థనకి గొప్ప వేదికగా వస్తూ ఉండగా ప్రభా మీరు స్వీకరించి వారు అడుగుతున్న మనవులన్నింటి కూడా అంగీకరించిన ఆయన వారి నోట నిండా నవ్వుడగల గొప్ప కార్యాలు తండ్రి నీకు మహత్య కార్యాలను ఈ ప్రార్థనలో ఏకీకరిస్తున్న బట్టి ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా మీరే జరిగించి పెట్టమని తద్వారా మీరే మహిమ పొందుకోమని యేసు శ్రేష్టమైన నామమును బట్టి అడిగి పెట్టుకుని మా పరమ తండ్రి ఆమేన్.